హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో కొత్త రేషన్ కార్డులు అనేవి ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఈ ప్రక్రియ మొదలైపోయిందా? ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు? అలాగే మా యొక్క కొత్త రేషన్ కార్డులు పేర్లు వచ్చాయా లేదా, మాకు ఎలా వస్తున్నాయి అనేవి చెక్ చేసుకునే విధానం అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఆ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు ఏంటనే మీకు తెలుస్తాయి. ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు తెలియాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మాకు ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తూ ఉండండి. అయితే కొత్త రేషన్ కార్డుల పట్ల మరిన్ని వివరాలు ఏంటంటే ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. తర్వాత ఈ యొక్క పేర్లు అనేవి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది తర్వాత చెప్తాను. దయచేసి చివరిదాకా చూడండి. వివరాలకు వస్తే కనుక మనకు ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జరిగే ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. మే 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. కాబట్టి దరఖాస్తుదారుల్లో అర్హులైన వారిని గుర్తించి వారికి కొత్త బియ్యం కార్డులు జారీ చేస్తారు. ఇక ఎప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. జూన్లో వీరందరికీ QRతో కూడినటువంటి డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు అన్నమాట. కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనమిత్ర ద్వారా ఈ రేషన్ కార్డులు కూడా మీరు పొందొచ్చు. అది ఎప్పటి నుంచి అంటే మే 10 నుంచి ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయబోతుంది. అప్పటి నుంచి వాట్సాప్లో దరఖాస్తులు అయితే తీసుకుంటారు కొత్త రేషన్ కార్డుల కోసం. మరోవైపు ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు కదా. సుమారు 3.5 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారందరూ ఇప్పుడు మరోసారి దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. వైసీపీ హయాంలో వచ్చినటువంటి 3.5 లక్షలకి పైగా దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయని, అవి ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పేసింది. మరోవైపు ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటుగా కుటుంబ సభ్యుల విభజన, రేషన్ కార్డులోకి కొత్త సభ్యుల చేర్పు, చిరునామాతో పాటు ఈ మార్పులు కూడా మనకైతే అవకాశం అయితే ఇస్తున్నారు. ఎవరైనా సరే చనిపోయినట్లయితే వారి పేర్లు కూడా తొలగింపుకు అవకాశం కల్పించారు. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వారికి ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క విలేజ్లో స్ప్లిట్ అయ్యి వాళ్ళిద్దరు స్ప్లిట్ అయినట్లయితే కొత్త జంటకు అనేది ఒక కొత్త రేషన్ కార్డు కూడా సృష్టించి ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో QR కోడ్తో కలిగినటువంటి ఒక స్మార్ట్ ఫ్యామిలీ కార్డు అయితే ఇవ్వనున్నారు. అయితే ఆధార్ నమోదు అడ్రస్ కొరకు కొరియర్ ద్వారా స్మార్ట్ కార్డులు పంపే ఆలోచన కూడా చేస్తున్నారన్నమాట. కుటుంబ యజమాని పేరు, ఫోటోతో పాటుగా కుటుంబ సభ్యుల సంఖ్య, దుకాణం ID, అడ్రస్సు, QR కోడ్ కూడా ఉంటాయట. అలాగే స్మార్ట్ కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లతో పాటుగా పుట్టిన తేదీలు, వయసు, బంధుత్వం, పర్మనెంట్ అడ్రస్ వంటి వివరాలు కూడా ఉంటాయని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మరోవైపు ఒంటరి మహిళలు, ఆశ్రమాల్లో ఉండేవారికి కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుందట. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని వెల్లడించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులకు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు వీరు చెప్పారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే వాట్సాప్లో ఎవరైనా సరే రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనుకుంటే వాట్సాప్ మనమిత్రాల్లో ఈ నెల 15 నుంచి దరఖాస్తులు అయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మన పేర్లు అనేవి ఎక్కడొస్తున్నాయి, ఎలా చెక్ చేసుకునే విషయానికి వస్తే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. తర్వాత చెక్ చేసుకునే ప్రాసెస్ మరొక కీలకమైన వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అయితే అదేంటంటే మనకు గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో మన అఫీషియల్గా వారే చెక్ చేస్తారు మన యొక్క రేషన్ కార్డుల లిస్టులో పేర్లు ఉన్నదా లేదనేది. అంతేగాని మన యొక్క మొబైల్లో కానీ ఎలాంటి లాగిన్ అయితే ఇవ్వరో, ఇది అన్అఫీషియల్ కాబట్టి అది ఎక్కడ కూడా ఉండదు కూడా. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుండే. జై హింద్.